ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మమ్మీ, మనం ఎన్ని చేసినా ఆ రాణిని మాత్రం భయపెట్టలేకపోతున్నాం. ఆ గురుమూర్తి ఇంట్లో దానిని దొంగని చేసి బయటికి పంపిద్దామనుకుంటే అదే నాకు చెంప మీద కొట్టి అవమానించి మనల్ని బయటికి పంపించింది. దానిని మనం ఏం చేయలేమా? పిచ్చి బేబీ, అది నీ చెంప మీదే కొట్టింది, కానీ పౌరుషానికి పోయి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని వెళ్ళిపోయింది. పస్తులు పడుకోవడం తప్ప ఇంకా దాని పరిస్థితి మారదు. ఇంతకన్నా మనం కొట్టాల్సిన దెబ్బ ఇంకేం ఉంటుంది చెప్పు? హే డ్రైవర్, బుద్ధుందా లేదా నీకు? ఏంటి అలా సడన్ గా బ్రేక్ వేసావు? నా తప్పేం లేదు మేడం, చూడండి వెహికల్స్ అన్నీ ఎలా అడ్డదిడ్డంగా పెట్టారో. ఈ రోడ్డు మీదేంటి పిచ్చి పిచ్చి వేషాలు? అసలే అర్జెంటుగా వెళ్లాలంటే అడ్డంగా వీళ్ళేంటి? వెళ్ళి అడిగిరమ్మంటారా మేడం? అవసరం లేదు, మేమే వెళ్ళి గట్టిగా బుద్ధి చెప్పేసొస్తాం. పద బేబీ. ఏంటయ్యా అది? అది రాణి హోటల్ అమ్మా. ఇక్కడ భోజనానికి డిమాండ్ ఎక్కువ. తొందరగా తెచ్చుకోండి, లేకపోతే అయిపోద్ది. అన్నా, ఇంకేమైనా పెట్టాలా? ఇంకేమొద్దక్క. అక్క, మన హోటల్కి కొత్త కస్టమర్స్ వచ్చారు. తిన్నింటి వాస లెక్క పెట్టే వాళ్ళకి మనం భోజనం పెట్టమని చెప్పంజీ. తప్పమ్మా, మనది హోటల్. ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి, కడుపు మంటతో వచ్చిన వాళ్ళకి గడ్డి పెట్టాలి. ఏం పెట్టమంటారు? ఏంటి, నలుగురు జనాలు ఎగబడి తినేసరికి ఇదేమైనా 5 స్టార్ హోటల్ అనుకుంటున్నావా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పళ్ళు రాలిపోతాయి. హే రాణి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాగా తెలుసు. అనుబంధాలకి విలువ ఇవ్వని అజ్ఞానులతో మాట్లాడుతున్నాను. అక్క తమ్ముడిని, తల్లి కొడుకులను విడదీసిన మూర్ఖులతో మాట్లాడుతున్నాను. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే జంతువులతో మాట్లాడుతున్నాను. మా మమ్మీని అంత మాట అంటావా? నీ అంత చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? ఎమ్మెల్యే ఇంట్లో నా మీద దొంగతనం మోపాలనుకున్నావు. ఏమైంది? నీ పళ్ళే రాలాయి. నేను నిజాయితీగా బ్రతుకుతాను, నిబద్ధతతో జీవిస్తాను. అందుకే పేదరికంలో ఉన్నా భయం లేకుండా ఉన్నాను. నేను అన్నం పెడతాను అంటే 10 మంది వచ్చి తింటారు. వాళ్ళు ఇచ్చే 10 రూపాయలతో మేము ఆనందంగా బతుకుతున్నాము. ఇంకా నువ్వేంటే నన్ను బెదిరించేది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాళ్ళగొట్టి పంపిస్తా. పెట్టిన గడ్డితో కడుపు నిండిందా? ఇంకొంచెం తింటారా? మమ్మల్ని అంత మాట అంటారా? మీ అంతు చూడకపోతే నా పేరే మార్చుకుంటాను. ఏంటి మమ్మీ ఇది?
అడుక్కు తింటుంది అనుకుంటే గోడ కొట్టిన బంతిలా ఇలా పైకి లేచింది. దాన్ని మనమేం చేయలేమా? దీనికి ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు సరిపోవు. దీని బ్రతుకు మీద దెబ్బ కొట్టాలి. అప్పుడే దీనికి బుద్ధి వస్తుంది. పదవే. భలే బుద్ధి చెప్పావక్క. దెబ్బకి వాళ్ళ మొహాలు మాడిపోయాయి. మన గోపిని మన నుంచి విడదీసిందే కాకుండా మనం ఇలా బ్రతుకుతున్నా వీళ్ళు చూడలేకపోతున్నారు. మరీ ఇంత దిక్కుమాలిన బుద్ధేంటమ్మా? మన బ్రతుకు మనం బ్రతుకుతున్నామమ్మా. మన జోలికి రాకపోతే మనము ఏమీ అనము. అలా కాదు అని మనల్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. హ, అయినా వాళ్ళ గురించి మనకెందుకమ్మా ఆలోచన? మన పని మనం చూసుకుందాం. అక్క ఆ అన్నా, కొంచెం కర్రీ ఇవ్వ. ఇదిగో బాబు, వాటర్ తీసుకో. ఏంటి పూర్ణ అంత కోపంగా ఉన్నావు? భార్యాభర్తలంటే నమ్మకం అండి. ఒకరినొకరు మోసం చేసుకోరు అనే నమ్మకం. ఆ నమ్మకమే వాళ్ళని కలిసి ఉండేలా చేస్తుంది. నమ్మకంతో పాటు బంధం కూడా పూర్ణ. ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేని బంధం. ఆ బంధమే నన్ను మోసం చేసేలా చేసింది అని సమర్థించుకుంటున్నారా? నేను నిన్ను మోసం చేయలేదు పూర్ణ. నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అన్న భయంతో నా మనసు చంపుకొని చేశాను. నేను వాళ్ళు కలవాలని కోరుకున్నాను కానీ కలిసినట్టు నటించాలని కోరుకోలేదు. ఏం చేయమంటావు పూర్ణ? వాళ్ళు విడిపోయారని నువ్వు బెంగతో మానసికంగా కుంగిపోయావు. అదే కొనసాగితే నీ ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్లి వంశీని బతిమలాడుకున్నాను. నీ మీద గౌరవంతో నటించడానికి ఒప్పుకున్నాడు. కాని నేను తన కాళ్లు పట్టుకున్నా సమంతని మాత్రం క్షమించను అన్నాడు. ఎలా క్షమిస్తాడండి? ఎలా క్షమిస్తాడు? అది తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. దాన్ని మీరు సమర్థిస్తూనే ఉన్నారు. తప్పు మన మనిషి చేసినా బుద్ధి చెప్పాలండి. అప్పుడే కాపురాలు నిలబడతాయి. లేదంటే ఇలానే వీధులు పడతాయి. నాని, నేను చేసిన పనికి తాతీనేమనకు. తాతి ఏం చేసినా నా కోసమే చేశారు. ఆయన ఇచ్చిన ఈ అల్సేనే నిన్ను ఇంతకు తెగించేలా చేసింది. పూర్ణ, సమంత చిన్నపిల్ల కదా. ఇది చిన్నపిల్ల. చిన్నపిల్ల కాదు, చాలా పెద్దదయింది. అందుకే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేలా వర్షం మీద నిందలు వేసింది. ఆ పాపమే ఇప్పుడు శాపమైంది. అదంతా తను ప్రేమించిన వంశీ కోసం చేసిందని నీకెన్నిసార్లు చెప్పాలి పూర్ణ? ఏ మనిషి అయినా గెలవాలంటే ప్రేమతో గెలవాలి, సహనంతో గెలవాలి, లేదా మనసుతో గెలవాలి. అంతేకాని కుతంత్రాలు చేస్తే కలవరు సరికదా, శాశ్వతంగా విడిపోతారు. వంశీ లాంటి మంచి మనిషి ఇలాంటి విషయాల్లో మరింత కోపంగా ఉంటాడు. ఆ ఆలోచన కూడా లేదా దీనికి? తప్పంతా నాదే నాని, నాదే. అసలు నేను బ్రతికుండడమే పెద్ద తప్పు. వంశీని ప్రేమించడమే తప్పు. నా జీవితం వంశీతో పంచుకోవాలనుకోవడమే తప్పు. తాది తాది, నువ్వు కూడా నానిలాగే నన్ను తిట్టు తాది, తిట్టు తిట్టు. అమ్మా శామ్. పూర్ణ, నాకు నువ్వెంత ముఖ్యమో సమంత కూడా అంతే ముఖ్యం. తనని ఎవరు బాధ పెట్టినా వదలను, ఆఖరికి వంశీ అయినా. ఇక చాలండి.
ఇక చాలు. ఈ అర్థం లేని ఆవేశమే మన ఇంట్లో గొడవలకి కారణమయ్యింది. అప్పుడు మన కూతురు వర్ష విషయంలో కూడా ఇదే చేశారు. తను ప్రేమించింది అన్న కోపంతో ముందు వెనక ఆలోచించకుండా ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేశారు. చివరికేమైంది? వాళ్ళు మారారు. కానీ వర్ష మనందరికీ దూరమైంది. ఇప్పుడు వంశీ విషయంలో కూడా మీరు సమంత అదే తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు. ఇకనైనా మీ ప్రయత్నాలు ఆపండి. వంశీని ఎలా మార్చాలో, వాళ్ళిద్దరిని ఎలా కలపాలో నేను చూసుకుంటాను. దయచేసి నాకు వదిలేయండి. వదిలేయండి. వీళ్ళింకా రాలేదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? హాయ్ సమంత. హాయ్. హాయ్ గ్రాని. హాయ్. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? చాలా సేపు అయింది. అయినా మీరేంటి ఇంత లేటు? ఏమడుగుతావులే, నా జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. అందుకే చాలా చిరాగ్గా ఉంది. నువ్వనుకున్నాక జరగందంటూ ఏముంటుందే? వంశీ లాంటి వాడినే వర్షాకి దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు. అంతకన్నా ఇంకేం కావాలి? నువ్వు తలుచుకుంటే జరగందంటూ ఏముంటుంది? వంశీని పెళ్లి మాత్రమే చేసుకోగలిగాను, నా వాణ్ణి మాత్రం చేసుకోలేకపోయాను. అదేంటే? నువ్వు చెప్పేది నిజమా? నీకబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. వంశీ నా సొంతమైతే ఇంత చిరాగ్గా ఉండను కదా. నీకు తెలుసు కదమ్మా, వంశీ వర్ష మీద కోపంతో సమంతని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాని సమంత మీద ఇష్టంతో కాదు. అందుకే వాళ్ళకి పెళ్లి మాత్రమే జరిగింది. వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆనందం లేదు. ఏంటి గ్రాని, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అసలు జనరేషన్ ఎలాంటిది? సమంత ఎలా ఉండాలి? వంశీని సొంతం చేసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేం తెలివి తక్కువ దాన్నేం కాదు, కానీ వంశీ ఒక మూర్ఖుడు. నా మాట వింటేనే కదా. ఇష్టం లేని పెళ్లి కదా, ఇలానే ఉంటుంది. చూడు సమంత, గోపి కూడా నన్ను ఇష్టం లేకుండా ఆ రాణి బలవంతం మీదే చేసుకున్నాడు. కానీ నా వైపు తిప్పుకోలేదా? మగాన్ని లొంగ తీసుకోవడం ఎంతసేపే? నీ గోపికి నా వంశీకి చాలా తేడా ఉంది. మీ ఇద్దరి మధ్యలో ఏ సవతి లేదు, కానీ మా ఇద్దరి మధ్య వర్ష అనే దయ్యం ఉంది. అవును సమంత, వంశీ వర్షాన్ని చూసుంటాడంటావా? అదేంటి? వర్ష ఎక్కడుందో తెలిసిందా? ఎక్కడుందో తెలియదు, కానీ ఇక్కడే ఉన్నట్టు తెలిసింది. మరింకేం, వంశీకి కనిపించే ఉంటుంది. నీ మీద లేనిపోనివి ఎక్కించి ఉంటుంది. అందుకే మాజీ ప్రియురాల్ని చూసిన మోజులో నిన్ను పట్టించుకోవడం మానేశాడు. అసలే వాళ్ళు అవకాశం దొరికితే అతుక్కుపోయే రకాలు. నువ్వు చెప్పింది నిజమే, కానీ వర్ష కనిపించి ఉంటే వంశీ ఎలా బిహేవ్ చేస్తాడో నాకు బాగా తెలుసు. అది కనిపించకపోతేనే ఇలా ఉన్నాడు. పొరపాటున కనిపిస్తే నా వైపు కన్నెత్తి కూడా చూడడు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ సమంత. అందుకే ఎలాగైనా వీలైనంత తొందరగా వంశీని నువ్వు లొంగ తీసుకోవాలి. లొంగ తీసుకోవాలని నాకు ఉంది, కానీ లొంగటం లేదు కదా. దాని గురించి నువ్వు పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేయాలి. వంశీకి నీ మీద మరింత కోపం పెరగాలి. దాంతో మీరిద్దరూ శాశ్వతంగా దూరం కావాలి. నువ్వు నా చేతిలో కీలుబొమ్మవవుతావు. గ్రానీ, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఇంకే ఉంటుంది, మీ ఇద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాను.
మేమిద్దరం కలవాలంటే అంత ఈజీ కాదు గ్రాని. మనకు కనిపించిన వర్ష వంశీకి కనిపించకుండా చెయ్యాలి. అందుకు ఏం చెయ్యాలో మనం ముందు అది ఆలోచించాలి. తప్పకుండా సమంత, అనుకున్నది సాధించే వరకు ఈ మహి నిద్రపోదు. నీ విషయంలో నేననుకున్నది తప్పకుండా సాధించి తీరుతాను. సమంత, నీకు మీ గ్రానీ సపోర్ట్ అంతగా ఉంటే ఇంకా ఎందుకే అనవసరంగా భయపడతావు? మీరు ఆ వర్ష సంగతి చూసుకోండి. నేను మా మమ్మీ కలిసి ఆ రాణి సంగతి చూస్తాము. రాణి సంగతా? అదేం చేసింది? దాని బతుకు మేము రోడ్డు మీదికి తెస్తే అదే రోడ్డు మీద హోటల్ పెట్టుకొని బాగా బతుకుతోంది. అదేదో స్టార్ హోటల్ లాగా తెగ పొగరు చూపిస్తోంది. అందరి ముందు ఇంతకు ముందే మమ్మల్ని అవమానించింది. అందుకే దాని బతుకు మళ్ళీ రోడ్డు మీద పడేసే వరకు నీ నూరుకోను. మరింకే, మనందరి టార్గెట్లు ఒక్కటే కదా, రాణి కుటుంబం నాశనం. ఎస్. బుద్ధుందా? చూసుకోవాలి కదా. నా తప్పేం లేదు సార్, ఆయనే కారు కడ్డొచ్చాడు. బాబు, వంశీ నువ్వా? తాతయ్య, నీకేం దెబ్బలేం తగలలేదుగా? మనసుకి పెద్ద దెబ్బ ఎప్పుడో తగిలింది తాతయ్య. దాంతో పోలిస్తే ఏ దెబ్బ పెద్ద దెబ్బ కాదు తాతయ్య. చలపతి గారు మంచినీళ్ళు. అలాగే. ఇదిగో బాబు, నీళ్ళు తాగు. థ్యాంక్స్ తాతయ్య. ఇదిగో రా బాబు, అలా చెట్టు నీళ్ళకి వెళ్ళి మాట్లాడుకుందాం. వంశీ, నువ్వు ఇలా నడుచుకుంటూ రావడం ఏంటి? పరిసరాలు కూడా చూడకుండా అంత పరధ్యానం ఏంటయ్యా? తాతయ్య, వర్ష తప్పు చేసిందని నేను అనుమానించినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, గుర్తుందా? ఒక్కొక్కసారి మనం విన్నది చూసింది నిజం కాదు అని. ఆ రోజు నాకు ఆ మాటకి అర్థం కాలేదు. కానీ తర్వాత నా వర్ష తప్పు లేదని నిజం తెలిసాక నేనెంత తప్పు చేశానో అప్పుడు అర్థమైంది తాతయ్య. వంశీ, కోపంలో తీసుకునే నిర్ణయం మంచిది కాదని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు నువ్వు వినిపించుకోలేదు, ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నిజమే తాతయ్య, అప్పుడు ఇప్పుడు ఆ సమంత స్వార్థం ఒక్కటే, నన్ను వర్షాన్ని విడదీయడం. నువ్వు అన్నట్టు సమంత స్వార్థమే, నేను కాదన్ను. కానీ ఆ స్వార్థం వెనకాల ప్రేమ ఉంది. సమంత నిన్ను గుడ్డిగా ప్రేమించింది. నువ్వెక్కడ దూరం అయిపోతావోనని ఏవో చిన్న తప్పులు చేసింది, అంతే. కానీ పెళ్ళి అనేది మనుషులు ఆడే ఆట కాదయ్యా, ఆ దేవుడు రాసే రాత. దాన్ని ఎవరూ తప్పించలేరు. నువ్వు సమంత జంట కావాలని ఆ భగవంతుడే నిర్ణయించాడు. నా వర్ష నిజంగా మీ సొంత మనవరాలైతే మీరీ మాట చెప్పేవారా తాతయ్య? వంశీ, వర్ష నాకు సొంత మనవరాలు కాకపోయినా నేనెప్పుడూ తనను పరాయిగా చూడలేదయ్యా. అప్పుడు మీరు విడిపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నీకు సమంతకి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మీరు విడిపోకూడదని ఇలా మాట్లాడుతున్నాను. సమంత ఆడిన నాటకంలో పావుగా మారి నేను తన మెళ్ళలో తాళి కట్టాను. తర్వాత తన నిజ స్వరూపం తెలుసుకుని దూరంగా ఉంటున్నాను. అయినా నన్ను సొంతం చేసుకోవడానికి ఎంతకు తెగించిందో మీకు తెలుసా?
ఇప్పుడు చెప్పండి తాతయ్య, ఇది కూడా ఆ దేవుడు రాసిన రాతేనా లేక సమంత ఆడుతున్న నాటకమా? అది కాదయ్యా, ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు తనకి ఎక్కడ దూరం అయిపోతావనని ఏదో ఆలోచన లేకుండా ఆ పని చేసి ఉంటుంది. మీరు కూడా ఆ శంకర్ ప్రసాద్ గారిలా సమంత తప్పులను సమర్థించకండి తాతయ్య. శంకర్ అయినా నేనైనా మనవరాల మంచి కోసమే ఆలోచిస్తాం కదయ్యా. మీ వయసుకి మీ ఇద్దరి ఆలోచన కరెక్ట్ కావచ్చు, కానీ గాయం నా మనసుకి తగిలింది తాతయ్య. అందుకే ఆ సమంతని ఎప్పటికీ క్షమించను. తనకి సరైన బుద్ధి చెప్పడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వంశీ, భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న అపార్థాలు వస్తూనే ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకుని సర్దుకుపోవాలి తప్ప జీవితాలు నాశనం చేసుకోకూడదయ్యా. సమంత విషయంలో తెలియక జరిగిన పొరపాటు కాదు తాతయ్య సర్దుకుపోవడానికి. అంతా తెలిసే తన స్వార్థం కోసం నన్ను నా వర్షాన్ని విడదీసింది. అందుకు సమంతని నేనెప్పటికీ క్షమించను. అలాగే మా పెళ్లి ఆ దేవుడు నిర్ణయించలేదు, సమంత నిర్ణయించింది. అది తప్పని సమంతకి తెలిసేలా, తనకి బుద్ధి వచ్చేలా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి వంశీ ఆ నిర్ణయం? మీరే చూస్తారుగా, అన్ని సంగతులు మీకు తెలుస్తాయి. వంశీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు సమంత జీవితం ఏమవుతుందో. భార్యని బాధ పెడితే గృహహింస చట్టం కింద కేసు బుక్ చేయొచ్చు కదా తాతి. వంశీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఎస్ఐ గారు, కేసు బుక్ చేయండి. వంశీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పళ్ళు రాలగొడతాను, ఏమనుకుంటున్నావు?